గులాబ్ జామున్ అనేది స్వీట్ షాప్లో కొన్నట్టుగా రావాలని అంటే కనుక వీడియోలో చెప్పినట్టు చేయండి. దీనికోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని దానిలో 1 కప్ వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా పాకం పట్టుకున్నాను. పాకం వచ్చేసిన తర్వాత మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే పాకం థిక్ అవ్వకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ GRBది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుని దీనిలో వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వాటర్కి బదులు మిల్క్ అయినా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు మీరు. నేనైతే ఈ మాత్రం చేస్తున్నాను అనమాట. ఈ విధంగా క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.